పెంచిన పాల రేట్లను రద్దు చేయాలి పెంచిన పాల రేట్లు రద్దు చేయాలి పెంచిన పాల రేట్లను రద్దు చేయాలి పెంచిన పాల రేట్లను రద్దు చేయాలి పెంచిన పాల రేట్లను రద్దు చేయాలి పెంచిన పాల రేట్ల యాజమాన్యం ఇది పాల రైతుల సొసైటీతోనూ అలాగే మరి విలువైనటువంటి వినియోగదారుల తోడ్పాటుతోనూ దినదిన అభివృద్ధి చెందుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కృష్ణా మిల్క్ యాజమాన్యం వినియోగదారుల మీద భారాలు వేయడమే పనిగా పెట్టుకుంది. గత ఏప్రిల్ నెలలోనే లీటర్ 2 రూపాయల చొప్పున పెంచారు. మరలా ఆగస్టులో లీటర్ 2 రూపాయల చొప్పున పెంచారు. మరలా ఇప్పుడు ఏప్రిల్లో లీటర్ 2 రూపాయల చొప్పున పెంచుతున్నారు. అంటే ప్రతి 6 నెలలకి సామాన్యుల మీద పాల ధరలు విపరీతంగా పెంచడమేనా మీ పని? దీనికి వేరే మార్గం లేదా? గతంలో కరోనా టైంలో కరోనా వంక చెప్పారు, తర్వాత పెట్రోల్ డీజిల్ వంకలు చెప్పారు. ఈ రకంగా మరి పాడి రైతుల యొక్క ధరలు పెంచుతామని చెప్తున్నారు. మరి వినియోగదారులు కొనుగోలు ఉండాలా లేదా? వినియోగదారులు కొనుగోలు లేకపోతే పాడి రైతుల నుంచి కూడా సేకరణ సాధ్యం అవుతుందా? ఇది వినియోగదారుల ప్రయోజనాలని పణంగా పెట్టడం అనేది కూడా కృష్ణా మిల్క్ యాజమాన్యానికి సరైనది కాదు. కనీసం వినియోగదారులతో ఎప్పుడైనా ఈ పాల ధరల విషయం మీద ఒక్కసారైనా చర్చించారా? వినియోగదారులు అంటే లెక్కలేనిదనమా? మీరు ఎంత పడితే అంత పెంచేస్తే చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు సొసైటీలని బతికించాలని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం. కృష్ణా మిల్క్ యాజమాన్యం, రైతులు, వినియోగదారులు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం మరి కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టీ లాంటి దాన్ని మరి తెలుగుదేశం పాలకవర్గంగానే ఉంటారు ఈ కృష్ణా మిల్క్ యాజమాన్యం. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి, దేశంలో రాజ్యం వెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ జిఎస్టీ భారాలని రద్దు చేయించండి. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు ఉన్నాయి. ఈ సొసైటీలకి అటువంటి భారాలు రద్దు చేయించే మార్గాలు చూడండి. ఇవన్నీ చూడకుండా మీరు సామాన్య ప్రజల మీద, పసిపిల్లలు తాగే పాలు మీద విపరీతంగా ధరలు పెంచేస్తే ఎంతకాలం అని భరించాలని ఈరోజు మేము ప్రజానీకం తరపున, వినియోగదారుల తరపున సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. మరోవైపు కృష్ణా మిల్క్ యాజమాన్యం యొక్క ఉత్పత్తులు, అది బటర్ మిల్క్ కానీ, లస్సీ కానీ, బాసుంతి కానీ, ఇటువంటి ఉత్పత్తులన్నీ కూడా క్వాలిటీ తగ్గుతున్నాయి, క్వాంటిటీ తగ్గుతున్నాయి. అంటే ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, నాణ్యత తగ్గుతుంది. ఈ రకంగా ప్రజల యొక్క అవసరాలని మరీ విపరీతమైనటువంటి ప్రైవేట్ కంపెనీల లాభాలలాగా ఈ కృష్ణా మిల్క్ సొసైటీ యాజమాన్యం ఈ రకంగా వ్యవహరించడం, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలాగా ప్రజలను పీక్కు తినే విధానాలని వెంటనే ఆపాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వల్ల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.